పొరుగు దేశం నేపాల్ ప్రశాంతంగా ఉంది. తాత్కాలిక ప్రధానిగా సుశీల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకా కొంచెం ప్రశాంత వాతావరణం నెలకొంది. చూసినాం దాదాపు 2-3 రోజుల పాటు అసలు పెను విధ్వంసం అని చెప్పొచ్చు. ఎంత హింస జరిగిందో చూసినాం. నిజంగా ఒకప్పుడు హిందూ దేశం అది. అయితే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సెక్యులర్ కంట్రీని చేశారు. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం కనీసం ప్రజల అభిప్రాయం తీసుకోలేదు. అయితే ఇప్పుడు 20% పైగా నేపాలీలు రాచరికాన్ని కోరుకుంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు రాజు జ్ఞానేంద్రను రిక్వెస్ట్ చేయడం కాదు, డిమాండ్ చేస్తున్నారు. నువ్వు పాలన చేపట్టు, మాకు ఈ ప్రజాస్వామ్యం వద్దు, ఈ కమ్యూనిస్టు పాలన వద్దు, మాకు మళ్ళీ రాచరికమే కావాలి, మళ్ళీ రాచరికం కావాలి. హిందూ రాష్ట్రంగా హిందూ దేశంగా ఉంటేనే నేపాల్ ప్రశాంతంగా ఉంటుంది, నేపాల్ అభివృద్ధి చెందుతుంది, నేపాల్ బాగుంటుంది, మేం బాగుంటాము, రాజా మీరు రండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ ఏడాది మార్చిలోనే జ్ఞానేంద్ర తను ఒక విదేశాల సందర్శనకు వెళ్ళాడు. కొన్ని తీర్థయాత్రలకు కూడా వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఖట్మండులో దిగిన సందర్భంలో ఖట్మండు విమానాశ్రయంలో దిగ్గానే అసలు ఆయన కూడా ఊహించలేదు, షాక్ అయ్యారు. ఆయన పెద్ద ఎత్తున వేలాదిగా స్వచ్ఛందంగా ప్రజలు, ఏ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం కాదు, ఏ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం అది అస్సలు కాదు, స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చి రాజు జ్ఞానేంద్రకు స్వాగతం పలికి ఊరేగింపుగా రాజప్రసాదం వైపు తీసుకెళ్తూ నినాదాలు చేశారు. మాకు ఈ రాచరికమే కావాలి, మాకు ఈ ప్రజాస్వామ్యం వద్దు, మళ్ళీ నువ్వు రాజుగా ఉండాలి, నువ్వే కావాలి, రాజా నువ్వేరా. అయితే నేపాల్ తాజా పరిణామాల నేపథ్యంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి ఫస్ట్ టైం మొదటిసారి ఆయన స్పందించారనమాట, రెస్పాండ్ అయ్యారు. అదేంటి యోగి ఏం స్పందించండు, యోగి స్పందిస్తే ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాలి, యోగికి నేపాల్కి ఏం సంబంధం అంటే ఉన్నది ఇదే వీడియోలో మనం మాట్లాడుకుందాము. నేపాల్కు యోగికి ఏం సంబంధం కూడా మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఇంత హింస సడన్ గా జరిగింది, యువతంతా స్వచ్ఛందంగా వచ్చారు, ఇంత ఆందోళన చేశారు, ఇంత హింసకు పాల్పడ్డారు, ఇంత ఇది జరిగింది అనుకుంటున్నాం కదా. కానీ కాదు, ఈ సంక్షోభం సడన్ గా వచ్చింది కాదు. ఈ ఏడాది మొదట్లోనే మార్చిలోనే ప్రో మోనార్కీ మొదలైంది ఆందోళన. రాచరికం కోసం మళ్ళీ రాచరికం కావాలంటూ ఆందోళనలు మొదలైనవి. అవినీతి మీద ముఖ్యంగా, నిరుద్యోగం లేదు, పేదరికం పెరుగుతోంది, విపరీతమైన అవినీతి కమ్యూనిస్టు పార్టీది, పాలకులది, అక్కడ ప్రభుత్వానిది. దీని మీద మార్చిలోనే ఉద్యమం మొదలైంది, ఆందోళనలు మొదలైనవి. అది ఇంత దూరం వచ్చింది, మొన్నటి వరకు వచ్చింది అనమాట. అయితే ఏమన్నారు మరి యోగి, ఏమన్నాడు? ఇందాక చెప్పినా కదా, రెస్పాండ్ అయ్యాడు ఫస్ట్ టైం అని, స్పందించారని. మొన్న ఒక మెడికల్ కాలేజీలో అనుకుంటా నిన్న మన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చిన్న సమస్యలను పక్కన పెట్టొద్దు, చిన్న సమస్య కదా ఏమైతుందిలే అని పక్కన పెట్టొద్దు, అవి పెను సంక్షోభానికి దారి తీస్తాయి, సంక్షోభానికి కారణమవుతాయి చిన్న సమస్యలే. అందుకు ఉదాహరణ నేపాల్ అన్నాడు ఆయన. ఇండైరెక్ట్ గా కాదు, నేపాల్ పేరు తీసుకున్నారు ఆయన, ఈ మాటని పేరు తీసుకున్నారు. చిన్న సమస్యలే అని పక్కన పెట్టొద్దు, పెను ముప్పుకు పెద్ద సంక్షోభానికి కారణమైతే అవే. నేపాల్ అందుకు ఉదాహరణ. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి, అందరు అప్రమత్తంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అన్నారు ఆయన. మార్చిలో మరి అల్లర్లు జరిగినాయని చెప్పిన కదా, ఆల్రెడీ ఆందోళన మార్చి నుంచే మొదలైంది అన్న కదా. ఖట్మండులో పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తారు. ఒకటి ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా, భ్రష్టాచారకు వ్యతిరేకంగా, నిరుద్యోగ సమస్యలపై నిరసనగా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, అట్లనే మాకు ప్రజాస్వామ్యం వద్దు, మీ ప్రభుత్వం దిగిపోవాలి, మాకు రాజు కావాలి, మళ్ళీ రాచరికం కావాలి అని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. అందులో మొత్తం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలే అనమాట, బ్యానర్లు, ఫ్లెక్సీలు, యోగి ఆదిత్యనాథ్ ఫోటోను ప్రదర్శిస్తూ, చిత్రాలను డిస్ప్లే చేస్తూ నినాదాలు, ఇక్కడ హిందూ రాజ్య పునఃస్థాపన జరగాలి అంటే వాళ్ళు ఏం కోరుకున్నారంటే, ఇక్కడ ఒక ధర్మం అంటే హిందుత్వానికి ఐకాన్ గా, హిందుత్వానికి ప్రతీకగా, ప్రతినిధిగా యోగి ఆదిత్యనాథ్ను భారతీయులు భావిస్తున్నారు. ఎందుకంటే స్వయంగా ఆయన మఠాధిపతి, పూర్వాశ్రమంలో అంటే ఎన్నికల రాజకీయంలోకి రాకముందు హిందూ ధర్మ సారథి ఆయన. అలా హిందుత్వకు ప్రతినిధిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ మాకు సపోర్ట్ చేస్తే బాగుండు, మళ్ళీ ఇక్కడ హిందూ రాజ్య పునఃస్థాపనకు సపోర్ట్ చేస్తే బాగుండు, ఇక్కడ మళ్ళీ రాచరికం రావడానికి, హిందూ రాష్ట్రంగా హిందూ దేశంగా నేపాల్ ఏర్పడడానికి యోగి ఆదిత్యనాథ్ ఉంటే బాగుంటుంది, మా వెనుకాల ఉంటే బాగుంటుందని బహుశా వాళ్ళు కోరుకొని ఉంటారు. అందుకే ఎక్కడ చూసినా మొత్తం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు అనమాట. అది వివాదాస్పదమైంది. అక్కడ వేరే దేశం జోక్యం చేసుకుంటుంది మా దేశ వ్యవహారాల్లో అని అక్కడ నుంచి ఆ కమ్యూనిస్ట్ పార్టీ విమర్శించడం అయింది. భారతే రెచ్చగొడుతుంది, లేదా యోగి ఆదిత్యనాథ్ దాని వెనకాల ఉన్నాడు. ఖట్మండు ర్యాలీలో ఆయన ఫోటోలు ఇంతగానో ప్రదర్శించారంటే యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, రెచ్చగొడుతున్నాడు, భారత్ జోక్యం చేసుకుంటుంది ముఖ్యంగా అని అక్కడ కమ్యూనిస్టు పాలకులు అనుమానం వ్యక్తం చేయడమే కాదు, ఆరోపించారు కూడా. అయితే ఈ కార్యక్రమం అంతా అప్పుడు జరిగిన కార్యక్రమం రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, దాని ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ర్యాలీలు, ఆందోళనలు జరుగుతానే ఉన్నాయి. మొన్న అంత దూరం వచ్చిందనమాట. ఇది ఒకటే కాదు, నేను చెప్పిన కదా ఆల్రెడీ, నేపాల్ రాజు మార్చిలోనే ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చిన సందర్భంగా స్వచ్ఛందంగా వెళ్ళి రాజు జ్ఞానేంద్ర దగ్గరికి వెళ్ళి ఆయన ఒక పెద్ద ఊరేగింపుగా రాజప్రసాదం వరకు తీసుకొచ్చి వందల సంఖ్యలో, వేల సంఖ్యలు, వందలు కాదు వేల సంఖ్యలో అందులో యువకులు కూడా ఉన్నారు. అది కూడా ఏ రాజకీయ పార్టీనో సంస్థను చేపట్టిన కార్యక్రమం కాదు, స్వచ్ఛందంగా వచ్చి రాజా నువ్వు
మళ్ళీ పగ్గాలు చేపట్టు అని డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఆదిత్యనాథ్ జోక్యం మరి ఇంతేనా నేపాల్లో అంటే ఎందుకుంది? ఆదిత్యనాథ్ని వాళ్ళు కేవలం ఇందుకు మాత్రమేనా? కాషాయధారి కాబట్టి, హిందుత్వకు ప్రతీక కాబట్టి అడుగుతున్నారా, డిమాండ్ చేస్తున్నారా అంటే చాలా ఉన్నాయి. అక్కడ వాళ్ళు 20% పైగా ప్రజలు ఇప్పుడు రాజవంశ పునరుద్ధరణకు వాళ్ళు నినాదాలు చేయడం, ఆందోళన కార్యక్రమాలు చేయడం ఇదంతా అక్కడ జరుగుతుంది అనమాట. దీంతో విదేశీ శక్తుల జోక్యంగా విమర్శించింది నేపాల్ కమ్యూనిస్టు ప్రభుత్వం, కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం. అక్కడ 2008లో లౌకిక సెక్యులర్ రిపబ్లిక్ గా మార్చింది ఆ దేశాన్ని. అప్పటి నుంచి ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రజాతంత్ర పార్టీ ఇవన్నీ కూడా కొందరు వ్యక్తులు, సంస్థలు హిందూ రాష్ట్రాన్ని తిరిగి స్థాపించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి అనమాట అప్పటి నుంచి కూడా. అయితే యోగి ఆదిత్యనాథ్కి ఇంకో రకమైన సంబంధం కూడా ఉంది అక్కడ. అంటే యోగిని వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడమా, లేదా అంత వేరే దేశమైనా సరే అంతలా ఆయన సహాయమో సలహానో ఆయన మా వెంట ఉండాలి అని కోరుకోవడానికి కారణము అంటే అంత స్వేచ్ఛ, అంత హక్కు యోగి మీద వాళ్ళకి ఎక్కడిది అంటే ఇంకో కారణం కూడా చెప్తాను. యోగి గోరఖనాథ్ మఠంలో ఆయన గోరఖనాథ్ మఠానికి అధిపతిగా ఉన్నారు ఆయన. అయితే గోరఖనాథ్ మఠంతో సంబంధం ఉన్న వాళ్ళు నేపాల్లో చాలా మంది ఉన్నారు. అట్లా హిందూ రాష్ట్ర విషయంలో ఆయన ద్వారానే యోగి చొరవ తీసుకుంటున్నాడు, యోగి జోక్యం చేసుకుంటున్నాడు, యోగి ప్రోత్సహిస్తున్నాడు, యోగి ప్రోద్బలం ఉంది అక్కడ. ఎందుకంటే ఆయన వచ్చిన అంటే గోరఖనాథ్ పరంపర నుంచి ఆయన వచ్చినాడు కదా. అట్లా గోరఖనాథ్ మఠం నుంచి నేపాల్తో ఉన్న సంబంధాలు, నేపాలీలకు ఉన్న సంబంధాల దృష్ట్యానే హిందూ రాష్ట్ర విషయంలో యోగి చొరవ తీసుకుంటున్నాడని వాళ్ళ ఆరోపణలు అనమాట. నిజంగానే నేపాల్తో ఒక బలమైన చారిత్రక ఆధ్యాత్మిక బంధం, రాజకీయ సంబంధం కూడా ఉంది గోరఖనాథ్ మఠంతో. అట్లా ఈ సంబంధాలు గతంలో ఆ మఠంతో మఠాధిపతిగా ఆయన మహంతగా ఉండడము, నేపాల్లో ఆ గోరఖనాథ్ మఠంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండడము, ఈ నేపథ్యంలోనే హిందూ రాష్ట్ర పునరుద్ధరణ డిమాండ్తో యోగి ఆదిత్యనాథ్ పేరు ముడిపడి వస్తుంది. వాళ్ళు కూడా యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. అయితే యోగినే ప్రోద్బలము లేదా ప్రోత్సహించడము వెనకాల ఉండడం అనేది అయితే అది నిజం కాదని చెప్పొచ్చు. సత్యదూరం, అది ఆరోపణలు సత్యదూరం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏ నిర్ణయం అయినా సరే మనకు ఒక దౌత్య విధానం ఉంది, ఒక రాజకీయ విధానం ఉంది, ఒక విదేశాంగ విధానం అంటూ ఉంటది. అందులో ఈ పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి వస్తుంది. పక్కలో బల్లంలో శత్రు దేశాలు ఉన్నాయి. నేపాల్తో మనకు పెద్ద సమస్యలు లేకపోయినా మిగతా సరిహద్దు సమస్యలు, ఎందుకంటే నేపాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దెనెక్కించి అంతా ఆడిస్తున్నది చైనాతో మనకు సరిహద్దు సమస్యలతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అసలు నేపాల్లో దీని వెనుక డీప్ స్టేట్ ఉందని కూడా అంటున్నారు. అమెరికాతో మనకు అంతంత మాత్రము, అన్ని దేశాల కన్నా మన మీద ఉంది సహజం. ఒకటి ఎదుగుతుంటే ఊహించని విధంగా ఇన్ని దాడులు, ఇన్ని వలస పాలనలు, వలస పాలకుల దాడులు తట్టుకొని ఇంత లూటి రత్నగర్భ భారతదేశం ఒకప్పుడు రత్నగర్భను కొల్లగొట్టారు 100 ఏళ్ళు. అసలు ఆడు వీడు వాడు తురకరాజులు మొదట్లో, తర్వాత వీళ్ళు కిరస్తాన్లు, ఘోరీలు, ఖిల్జీలు, తుగ్లకులు, తర్వాత మొఘళ్ళు, ఇంతమంది వచ్చి రత్నగర్భని కొల్లగొట్టేశారు. మరి ఇన్ని సమస్యలు ఇప్పుడిప్పుడే జాగ్రత్తగా వెళ్తున్న టైంలో ఇంకా బానిసది చీకటి కన్నా మరొక చీకటి దేశం అనుకున్నారు. కానీ ఇంతగా ఎదుగుతుంది. ఒక శక్తివంతమైన నాయకుడు, ఒక పవర్ఫుల్ లీడర్ నేతృత్వంలో భారత్ మరి అన్ని విధాలుగా ఎదుగుతున్నప్పుడు సహజంగానే కళ్ళు మండుతాయి. అందువల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎంతసేపు నిజంగానే ఆపరేషన్ సింధూరు స్టార్ట్ చేసి ఆపేశారు, సరెండర్ అయిపోయారు. ఇదంటే నిజంగా యుద్ధం ప్రకటిస్తే ఎంతసేపు పాకిస్తాన్ అనే దేశము. కానీ దానివల్ల జరిగిన నష్టం ఎంత మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఖట్మండులో 2 రోజుల హింస కోలుకోలేని దెబ్బ, దాదాపు ఒక 5 ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఆ చిన్న దేశము. ఎన్ని తగలబెట్టేశారు, పార్లమెంట్ బిల్డింగ్, సుప్రీంకోర్టు, జైలు ధ్వంసం చేశారు ఆవేశంతో, ఆగ్రహంతో కదా. మరి యుద్ధం జరుగుతుందంటే పాకిస్తాన్ కోలుకోలేకపోతుంది. ఇప్పటికీ మనం ధ్వంసం చేసిన ఎయిర్ బేస్లు ఇంకా మరమ్మతులు కూడా చేసుకోలేదు. అమెరికా నిజంగా ఎంటర్ అయిపోతే యుద్ధంలో మనకి మరి నష్టమే ఉంటుంది కదా. యుద్ధమే జరిగితే కొన్ని దేశాలు విడిపోతాయి కదా, ఆ దేశాన్ని కూడా సపోర్ట్ ఇచ్చేవి కొన్ని ఉంటాయి కదా వాళ్ళ స్వార్థం కోసం. ఇలాంటప్పుడు అది కదా ఆలోచిస్తుంది. అందువల్ల నేపాల్ విషయంలో కూడా యోగి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, యోగి కేవలం ఒక రాష్ట్రానికి సీఎం, ఒక పెద్ద రాష్ట్రానికి, భారతదేశంలో ఒక పెద్ద రాష్ట్రానికి సీఎం ఆయన. ఈ వ్యవహారాలన్నీ కూడా ఆ దేశంతో వ్యవహారాలు, దౌత్య వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాలు, రాజకీయ చాలా ఉంటాయి. అది స్పందించాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం. అందువల్ల యోగి సొంతంగా నిర్ణయం తీసుకోలేడు, నడిపించలేడు. ఉండొచ్చు గోరఖనాథ్ మఠంతో నేపాల్ సంబంధం ఉండొచ్చు, చారిత్రక నేపథ్యం ఉండొచ్చు. గోరఖనాథ్ 11వ శతాబ్దంలో గోరక్షనాథ్, అసలైతే గోరక్ష కోసం ఏర్పడ్డ మఠం అది. నాథ్ సంప్రదాయానికి చెందింది అది. ఉత్తరప్రదేశ్ లో గోరఖ్ లో ఉంది. అయితే నేపాల్లో కూడా ఒక గోరఖనాథ్ ఆలయం ఉంటది, గోర్ఖా జిల్లాలో ఉంటది అది. అసలు నేపాలీల గోర్ఖాలకు కూడా గూర్ఖా అనే పేరు వచ్చింది. అందుకే వాళ్ళు గూర్ఖాలు అంటే గోర్ఖా అసలైతే గోరక్షణ కోసం ఏర్పడ్డ ఇదనమాట అది. రాను గోర్ఖాపై గూర్ఖా అయిపోయింది. అట్లా నేపాల్ షా రాజవంశం ఈ మఠంతో దగ్గర సంబంధం ఉంది. రాజు బీరేంద్ర ఉన్నాడు కదా, చివరి రాజు అనొచ్చు నేపాల్ అంటే.
ఆ వంశంలో బీరేంద్ర దీపేంద్ర రాజు, యువరాజు దీపేంద్ర కాల్చి చంపాడు కదా, వాళ్ళ కుటుంబంలో అందరినీ చంపేసి తను ఆత్మహత్య చేసుకున్నాడు కదా. అప్పుడు ఆ బీరేంద్రకు అట్లనే ఇప్పుడున్న జ్ఞానేంద్రకు కూడా వాళ్ళు గోరఖ్నాథ్ను ఒక దేశ రక్షకుడిగా భావిస్తారు వాళ్ళు. అంతేకాదు యోగి ఆదిత్యనాథ్కు మార్గదర్శనం చేసిన, అంటే ఆయనకు సన్యాసం ఇచ్చిన మఠ మహంతగా ఆయనను చేర్చుకున్న అవైద్యనాథ్, ఆయన కూడా బీరేంద్రకు, మాజీ దివంగత రాజు బీరేంద్రకు ఆధ్యాత్మిక గురువు అని చెప్పొచ్చు, సలహాదారు. ఈ రాజ్యానికి, ఆ రాజవంశానికి ఒక గురువులాగా సలహాదారుగా ఉన్నారనమాట. అసలైతే 1990లో అవైద్యనాథ్ సలహాతోనే నేపాల్ రాజ్యాంగాన్ని సవరించి హిందూ దేశంగా, హిందూ రాష్ట్రగా ప్రకటించారు రాజు. గోమాంసాన్ని నిషేధించారు. అంతేకాదు 2015లో మీకు గుర్తుండే ఉంటుంది, నేపాల్లో పెద్ద ఎత్తున భూకంపం వచ్చింది, చాలా నష్టపోయింది అప్పుడు నేపాల్. అసలు ఈ పశుపతినాథ్ టెంపుల్ ఇవన్నీ కూడా చాలా ధ్వంసమైన పరిస్థితి. ఆ టైంలో కూడా మఠము చాలా సహాయం అందించింది. అప్పటికే కమ్యూనిస్టు ప్రభుత్వాలు వచ్చినాయి. అప్పుడు కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు నేపాల్. అప్పటికే మోదీ అప్పుడే ప్రధానమంత్రి అయ్యారు. 2014లో మోదీ మొదటిసారి ప్రధాని అయ్యారు కదా. 2015లో భూకంపం వచ్చింది కదా, భారత సహాయం మాకు వద్దు అన్నాడు ప్రచండ, బహుశా అప్పుడు ప్రచండ అధ్యక్షుడు, ప్రధానమంత్రి. కానీ గోరఖ్నాథ్ మఠం చాలా సహాయం చేసింది. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో అసలు ధ్వంసమైన అన్నిటి నీళ్లు సహా, గృహాలు సహా, గుడులన్నీ కూడా మఠమే కట్టించింది, పునర్నిర్మాణం చేసింది అనమాట. వాటిని అప్పుడు ఎంపీగా యోగి స్వయంగా పర్యవేక్షించాడు ఆ పనులను. అంటే మఠం సహాయం అందించింది కదా, మఠం నేతృత్వంలో, మఠం ఆధ్వర్యంలో, మఠం సహాయంతో కదా జరిగింది. మరి అక్కడ ఆయన మహంతగా పనిచేసిన వ్యక్తి కదా, అందుకని ఎంపీగా కూడా లోకల్ ఆ మఠం ఉన్న ప్రాంతానికి, గోరఖ్పూర్కు ఎంపీగా ఆ పనులన్నీ ఈయన పర్యవేక్షించారనమాట. అట్లా ఆయనకి ఆ ప్రాంతంలో ఆ సరిహద్దు మొత్తంగా, అంటే యూపీ కూడా కొంచెం సరిహద్దు ఉంటుంది నేపాల్తో. బీహారు, యూపీ, ఉత్తరాఖండ్ ఇవన్నీ సరిహద్దు రాష్ట్రాలు కదా. యూపీ ఆ సరిహద్దు ప్రాంతాల్లో తెరై అంటారు. ఆ రీజియన్కు సంబంధించి ఈయనకి భక్తులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు యోగికి. అంతేకాదు విశ్వ హిందూ పరిషత్ ఒక శాఖ ఉంది 2011లో. అక్కడ మన విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి శాఖ ఏర్పాటు చేశారు అక్కడ. అట్లా వీళ్ళందరూ ఇట్లా యాక్టివిటీస్ ఉంటేనే భూకంప సమయంలో ఆదుకోవడం ఒకటి, ఆ మఠానికి ఈయన మహంతగా పనిచేయడం ఒకటి, ఆ మఠంతో నేపాల్కు సంబంధం ఉండడము, గోరఖ్నాథ్ మఠానికి సంబంధించిన ఒక బ్రాంచ్ అనొచ్చు, ఒక విభాగం అక్కడ ఉండడం, ఇన్ని వీటి దృష్ట్యా యోగి మాకేదో చేస్తాడని పాపం వాళ్ళు ఆశిస్తున్నారు. అయితే కేంద్ర నాయకత్వాన్ని కాదని, కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, ఒక ముఖ్యమంత్రిగా యోగి ఏం చేయగలరు? చేయలేరు కదా. అయినా సరే భారత జోక్యము యోగి ఇది చేసుకుంటున్నారని వాళ్ళు ఏడుస్తున్నారనమాట. కానీ నిజంగా కూడా 20% పైగా ప్రజలు అక్కడ రాచరికాన్ని కోరుకుంటున్నారు. హిందూ రాష్ట్రంగా మళ్ళీ నేపాల్ను సాధించుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట. ఇంకా భారత్ మద్దతు కోరే అవకాశం అవుతుంది అక్కడి ప్రజలు. సరే ఇప్పుడు కొంచెం స్థిరంగా ఉంది ఆమె వచ్చిన తర్వాత. కానీ ముందు అంటే ఈ సంక్షోభం ఇప్పట్లో పూర్తి సంక్షోభానికి తెరబడింది అనుకోలేము నేపాల్లో. ఇంకోటి, యోగి నేపాల్ వెళ్ళాడు కూడా. 2025లో మార్చిలో కఠ్మండీలో ఈ ర్యాలీ జరిగిందన్నాం కదా, యోగి ఫోటోలు ప్రదర్శించారన్నారు కదా. అయితే నేరుగా నేపాల్లో ఇప్పుడు ఏదైతే సరిహద్దులో ఆ పనులన్నీ పర్యవేక్షించాలన్నారు కదా, పర్యవేక్షించాడు అనుకున్నాం కదా మనం. అయితే అంతకుముందే 2016లో బహుశా ఎంపీ ఆయన, ఇంకా సీఎం అయ్యిండు. 2016 అంటే ఎంపీనే. ఖట్మండూలో విరాట్ హిందూ మహాసమ్మేళనం జరిగితే ఆయన అక్కడికి వెళ్ళారు మహంతగా. గోరఖ్నాథ్ పీఠం నుంచి రాజు జ్ఞానేంద్రని కలిసారు. ఆ టైంలోనే ఈ ఆందోళన వెనుక ఈయనే ఉన్నారు, 25లో ఈ గొడవలు జరిగినాయని వాళ్ళు ఇట్లా అల్లుకుంటున్నారనమాట. దాన్ని విదేశీ జోక్యంగా అభివర్ణించారు వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలు. మళ్ళీ రాచరికం దేవాలనే కుట్రలో యోగి కూడా ఉన్నాడు అని వాళ్ళు నేరుగా కొందరు యోగి పేరు కూడా ప్రస్తావిస్తున్నారనమాట. చెప్పిన కదా, ఇంకా విహెచ్పి అక్కడ యాక్టివ్గా ఉండడం, మఠం ద్వారా లింక్ అయిన వాళ్ళు, గోరఖ్నాథ్ మఠం ద్వారా లింక్ అయిన వాళ్ళు యోగి అనుచరులు అక్కడ ఉన్నారనమాట. అట్లా ఇంకా యోగి చొరవ తీసుకుంటున్నాడు, యోగి బలం ఉంది, యోగి ప్రోద్బలం ఉంది, యోగి రెచ్చగొట్టడం ఉంది అని వాళ్ళైతే ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా చెప్పిన కదా, నేపాల్లో హిందూ ఉత్సవాల్లో యోగి మద్దతుదారులు ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహిస్తూ యోగిని గోరఖ్నాథ్ అనుచరుడుగా ప్రశంసిస్తారు. అట్లా హిందూ రాష్ట్ర డిమాండ్కు ఇక్కడున్న బీజేపీ లేదా బీజేపీ యోగి వంటి బీజేపీ నాయకుల, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ఉన్నాయి. అందుకే విదేశీ జోక్యం అని వాళ్ళు ఏడుస్తున్నారు. నిజంగా ప్రజలు కోరుకుంటే ఎంత? ఇప్పుడు రెచ్చగొట్టాల్సిన అవసరం భారతదేశానికి లేదు కదా. అక్కడి ప్రజలు కోరుకుంటే, నిజంగానే పెద్ద ఎత్తున మెజారిటీ ప్రజలు దాన్ని కోరుకుంటే, ఆ స్థాయిలో అందుకోసం మళ్ళీ ఆందోళన అయితే ఒక పెద్దన్నగా, పొరుగు దేశంగా, పెద్ద దేశంగా ఏమన్నా జోక్యం చేసుకొని మంచి చేయడానికి ఏమన్నా సహకరిస్తుంది తప్ప భారతదేశానికి ఇప్పుడు అవసరం కూడా లేదు. నిజంగా ఇప్పుడు యూపీ సీఎంగా యోగి మాత్రమే చొరవ తీసుకుంటే, యోగి జోక్యం చేసుకుంటే భారత్ నేపాల్ సంబంధాలు దెబ్బతింటాయి. ఇప్పటికే వాళ్ళు ఏడుస్తున్నారు, భారత జోక్యము విదేశీ జోక్యం అంటున్నారు. అదే జరిగితే చైనా ప్రభావం మరింత పెరుగుతుంది అక్కడ. కన్నింగ్ కంట్రీ ఎందుకు మనకు? వాళ్ళ అంత చేస్తుంది చైనానే కదా.
ఇంకా డీప్ స్టేట్ అమెరికా ఇది కూడా ఉందని చెప్తున్నారు కదా. ఇలాంటి సందర్భంలో భారత్ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. సరే యోగిని అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒక మహంత్గా ఆ పీఠాధిపతిగా సరిహద్దు బార్డర్ స్టేట్లో ఆయన ఇప్పుడు పాలిస్తున్న ఆ సరిహద్దు ఆ దేశంలో ఉన్న కొంచెం సరిహద్దు ఈయన రాష్ట్రంలోకి వస్తుంది. ఈ సంబంధాలు వేరు, కానీ అక్కడ జోక్యం చేసుకొని అక్కడ సంక్షోభానికి సంక్షోభానికి కారకులు అవ్వాల్సిన అవసరం ఏముంది యోగికి? అస్సలే లేదు. అంతే కదా. ప్రభుత్వాన్ని కాదని అందులో అధికార పార్టీ ఇప్పుడు ఆయన బీజేపీ ముఖ్యమంత్రిగా మోదీని కాదనో అమిత్ షాని కాదనో కేంద్ర నేలుతున్న ఈ పెద్దలను ముఖ్యులను కాదనో యోగి ఆదిత్యనాథ్ ఏం చేయగలడు? చేయలేడు కదా. అందువల్ల ఏడుపు అంతే. ఈ యోగి లింకులన్నీ తీసుకొచ్చి యోగి మీద భారతదేశం మీద మళ్ళీ ఏడుస్తున్నారు. కుట్రనే అది కూడా. అది ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మొదటిసారి ఇంత సంబంధం ఉంది నేపాల్తో, కానీ ఆ మఠం నేపథ్యంగా ఇన్ని లింకులు ఉన్నాయి. అయితే యోగి మొదటిసారి రెస్పాండ్ అయ్యారు. నిన్న యూపీలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హెచ్చరించారు. ఆయన చిన్న చిన్న సమస్యలే కదా అని మనం పట్టించుకోకపోతే పెద్ద సంక్షోభం ఏర్పడుతుంది, సంక్షోభానికి కారణమవుతుంది. ఆ చిన్న సమస్యే రేపు సంక్షోభానికి దారితీస్తుంది, జాగ్రత్త అని ఆయన హెచ్చరించారనమాట. బహుశా అందరు హిందువులకి ఇది హెచ్చరిక అని నేను అనుకుంటున్నా. భారతీయ హిందువులకు, భారతీయులకు అందరికీ కూడా అంటే జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి మీరు అని అలర్ట్ చేయడం, ఈ హెచ్చరిక దేశ ప్రజలందరికీ అని నేను అనుకుంటున్నా. నాకైతే అట్లా అర్థమైంది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.